నేను ఆ మిత్రుడికి ఒక మాట చెప్పిన, ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకర్ల ముఠాలకు వ్యతిరేకంగా మర పిరంగులు కురిపించిన నల్లగొండ బిడ్డలు, చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డరు. ఈ వర్షానికి పారిపోయే వాళ్ళు కాదు. వర్షం ఎంతొచ్చినా తడిసి ముద్దైనా వానకు వణికిన నిటారుగా నించుంటారు, కాంగ్రెస్ పార్టీకి అండగా నించుంటారు అని చెప్పి నేను ఆ మిత్రుడికి చెప్పిన. ఇవాళ మిమ్మల్ని చూసినాక నా అంచనా నిజమైనందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈ మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని. ఇవాళ మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లా అంటే ఒక ధర్మభిక్షం ప్రాతినిధ్యం వహించిండు, ఒక మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించింది, ఒక చకిలం శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించిండ్రు, ఒక బిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిండు, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వరకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర దేశ స్థాయిలో సిద్ధాంతాలకు కట్టుబడ్డ పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలబడ్డ చరిత్రను మనం కళ్ళతో చూసినాం. ఈ మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది. వస్తుంటే ఎర్రని స్తూపాలు ఎదురుపడ్డాయి. సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈ గ్రామాలలో అధికారం వచ్చినా రాకపోయినా అధికారమే లక్ష్యంగా కాకుండా పేద సమస్యల మీద, పేద ప్రజల పక్కన నించొని వాళ్ళ గొంతుకై నిలబడి పాలకుల మీద పోరాటం చేసిన చరిత్ర ఈ మునుగోడు నియోజకవర్గానికి, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. అధికారమే లక్ష్యమైతే, అధికారమే పరమావధి అయితే, అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే ఈ మునుగోడు గడ్డ మీద కమ్యూనిస్టు జెండా ఎగిరి ఉండేది కాదు. ఈ జిల్లాలో ఒక సురవరం సుధాకర్ రెడ్డి, ఒక చాడ వెంకటరెడ్డి, ఒక యాదగిరిరావు, ఒక మల్లు స్వరాజ్యం, ఒక బిఎన్ రెడ్డి, ఒక రావి నారాయణ రెడ్డి ఈ జిల్లాలో జెండా ఎగిరేసిందంటే, ఈ ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజా సమస్యల మీద నిలబడి నికార్సుగా కొట్లాడతారని చెప్పి ఈ గడ్డ మీద ఓట్లేసిండ్రు తప్ప అధికారం కోసం ఓట్లు వేయలేదు. మరి అలాంటిది ఇవాళ ఉన్న నాయకులు అంటున్నారు అధికారం లేకపోతే మేము పని చేయలేము, అధికారం ఉంటేనే పని చేస్తారు అని. నేను అడుగుతున్నా, ఏ అధికారం ఉంటే ఇన్నాళ్ళు నల్గొండ అభివృద్ధి జరిగింది? ఆనాడు జానారెడ్డి గారో, లేకపోతే మాధవ్ రెడ్డి గారో, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారో అధికారంలో ఉన్నా లేకపోయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు పనులు చేయలేదా? దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వారు ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు. ఈ నల్లగొండలో అట్లాంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మిత్రులారా, 2014లో పొత్తుల పోయింది, 2018లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆడబిడ్డ ఇల్లు తిరిగి ప్రతి వాళ్లకు పార్టీని గెలిపించాలి, పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని ఇల్లు తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించలేదా? ఆనాడు వాళ్ళ త్యాగాలు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. మీకందరికీ తెలుసు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనబడే గోవన్న 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు వారికి తెలియనోళ్ళు లేరు, వాళ్ళు చూడని నాయకులు లేరు. ఇవాళ వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 ఎకరాల భూములు వాళ్ళ ఎట్లా కరిగిపోయినాయి. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తుండ్రు తప్ప మాకు ఆస్తులు కావాలనో
టికెట్లు ఇవ్వలేదనో పక్క పార్టీడు పిలిచిండనో పార్టీలు ఫిరాయించలేదు కదా. ఈ చరిత్ర ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గంలో చరిత్రహీనుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి నమ్మిన నాయకత్వాన్ని నయవంచన చేసి అమిత్ షా పక్కన చేరుతున్నాడు. ఇవాళ మిత్రులారా, నేను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులనే కాదు, దాదాపుగా 2.5 లక్షల ఓట్లున్న ఈ మునుగోడు ప్రజలు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాజకీయాలలో పార్టీలు మారి ఉండొచ్చు, పదవులు పొంది ఉండొచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. పదే పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి అని అంటుంటారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి. 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే, అది కలగా మిగిలిపోతుంటే, పిల్లలు శవాల